ఈ మీరా గుండెలు తీసిన బంటులా ఉంది బామ్మర్ది. నీకే వెన్నుపోటు పొడిచేలా ఉంది. నేను ఏ గాజులు తీయలేదండి. దయచేసి నన్ను నమ్మండి. నిన్నెందుకు నమ్మాలి చెప్పు? నిన్నెందుకు నమ్మాలి? నీ గురించి మాకేం తెలుసు? నువ్వు దొంగతనం చేయలేదంటే మేము నమ్మాలా? అసలు నువ్వు దొంగతనం చేయలేదని ప్రూఫ్ ఏంటి? అది అడగడానికి నువ్వెవరు అదితి? నీకేంటి సంబంధం? అలా అంటావేంట్రా? అదితి కూడా మనింటి మనిషి. వారం రోజుల్లో అహల్య రాకపోతే నువ్వు ఈ అదితినే పెళ్లి చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకో. అనవసరంగా తప్పు చేసిందాన్ని సమర్థిస్తూ అదితిని తిట్టడం మంచిది కాదు చెప్తున్నా. ఇదిగో చూడు, నువ్విక్కడికి నర్సుగా వచ్చి నా ముని మనవడికి సేవ చేస్తున్నావు కాబట్టి నిన్నెక్కువగా తిట్టలేకపోతున్నాను. అలా అని చెప్పేసి నిన్ను వదిలేయను. నువ్వు తెలుసో తెలియకో ఆ గాజులు తీసుంటే రేపట్లోగా ఆ గాజులు ఇచ్చేస్తే మర్యాదగా ఉంటుంది. లేదంటే రేపు నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. కరెక్ట్గా చెప్పావు నాన్నమ్మ. తను గాజులైనా తిరిగి ఇవ్వాలి, లేదంటే ఇంట్లో నుంచి అయినా వెళ్ళిపోవాలి. అవునవును, ఇలాంటి దొంగ మన ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. తను గాజులు తిరిగిచ్చినా సరే ఇంట్లోంచి పంపించేసేయండి. ఈ దొంగ ఇంట్లో ఉండటం అస్సలు కరెక్ట్ కాదు. రేపే పంపించేయండి. ఎందుకు? చేయని తప్పుకి మీరా గారిని ఎందుకు దోషం చేసి నిందిస్తున్నారు? తనే తప్పు చేయలేదు. తను గాజులు తీయలేదని నేను నమ్ముతున్నాను. నీ నమ్మకంతో మాకు పనిలేదురా. తను గాజులు తిరిగిచ్చిందా ఈ ఇంట్లో ఉంటుంది, లేదంటే ఒక్క క్షణం కూడా తన్ని ఇంట్లో ఉండనివ్వను. నేనే మెడపట్టి బయటికి గెంటేస్తాను. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. ఖచ్చితంగా నువ్వే గాజులు తీసుంటావు. నువ్వు తెలుసో తెలియకో ఆ గాజులు తీసుంటే రేపట్లోగా ఆ గాజులు ఇచ్చేస్తే మర్యాదగా ఉంటుంది. లేదంటే రేపు నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. భగవంతుడా, నేను చెయ్యని నేరం నా మీద మోపారేంటి? ఇంతకు ముందు కూడా ఇంట్లో పోయిన డబ్బు నగలు నేనే తీశాను అన్నారు. రేపటికల్లా గాజుల విషయం తేలకపోతే నా పరిస్థితి ఏంటి? గౌతమ్ గారికి నా మీద నమ్మకం ఉన్నా మిగతా వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఏంటి, తీసిన గాజులు తిరిగి ఇస్తావా లేక ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా? ఏం ఆలోచిస్తున్నావు? నేనే గాజులు తీయలేదు. నేను దొంగని కాదు. నేను నమ్మను. భలే దొరికావే. ఈసారి తప్పించుకోలేవు. నా మీద చేయి చేసుకుని నన్నే అవమానించావు కదా. రేపు నిన్నింట్లో నుంచి మెడపట్టి బయటికి గంటేస్తాను. ఇంతకు ముందు నువ్వు అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్కి వెళ్తే గౌతమ్ నీ మీద జాలిపడి బెయిల్ ఇప్పించి ఇంటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు నువ్వు దొంగతనం చేశావని అందరూ నమ్ముతున్నారు. రేపటి నుంచి నీకు ఇంట్లో స్థానం లేదు. నిన్ను గౌతమ్ కూడా కాపాడలేడు. నేను ఏ దొంగతనం చేయలేదు అంటుంటే వినరేంటి? మరి ఆ గాజులేమయ్యాయి? అర్ధరాత్రి ఇల్లంతా ఎందుకు తిరిగావు? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు రేపు అందరికీ సమాధానం చెప్పి తీరాలి, లేదా ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. అందుకు సిద్ధంగా ఉండు. నింద మీద వేసుకుని నేనెక్కడికి వెళ్ళను.
ఏ తప్పు చేయని నన్ను గౌతమ్ సార్ కాపాడతారు. అంత నమ్మకం ధైర్యం అంటే నీకు? నువ్వేమైనా అహల్యం అనుకుంటున్నావా ప్రతిసారి గౌతమ్ నిన్ను కాపాడడానికి? నేను గౌతమ్ని పెళ్లి చేసుకుని నేను కోడలిగా అడుగు పెట్టాల్సిన ఈ ఇంట్లో నువ్వు నర్సుగా వచ్చి పాతుకుపోయావు. గౌతమ్కి బాబుకి దగ్గరయ్యావు. అంకుల్ ఆంటీతో ప్రశంసలు పొందుతున్నావు. ఇదంతా ఈరోజు ఎండ్ అయిపోతుంది. రేపు నువ్వు బయలుదేరడానికి బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉండు. ఏంటి అలా చూస్తున్నావు? ఇంతకు ముందంటే నీ మీద జాలిపడి ఇంట్లో ఉండనిచ్చారు. ఈసారి గౌతమ్ ఏం చెప్పినా సరే నువ్వు ఇంట్లో ఉండడానికి ఒప్పుకోరు. దొంగతనం కేసులో నిన్నింటి నుంచి బయటికి గెంటించకపోతే నేను ఆదితినే కాదు. ఈసారి గౌతమ్ కూడా నిన్ను కాపాడలేడు. రేపటితో ఈ ఇంటికి పట్టిన నీ దరిద్రం వదిలిపోతుంది. ఫస్ట్ టైం మనం వేసిన ప్లాను పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది అవంతిక. అవును, ఇంతకు ముందు మనం ఏం చేసినా ఇట్టే దొరికిపోయేవాళ్ళం. ఇప్పుడు ఆ మీరా ఇరుక్కుంది. ఇది వరకు మన ఇంట్లో ఏ దొంగతనం జరిగినా మనమే చేసుంటాము అనుకునేవాళ్ళు. కానీ ఇలా జరిగినందుకు ఆ దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పాలి. దేవుడికి కాదు, ఆ మీరాకి థ్యాంక్స్ చెప్పాలి. అదే అర్ధరాత్రి ఇల్లంతా తిరగడం మనకు కలిసి వచ్చింది. అవును, ఆ మీరా నైట్ ఇల్లంతా ఎందుకు తిరిగినట్టు? ఎందుకు తిరిగితే మనకెందుకు? ఆ, కరెక్టే. దాని కర్మకాలు తిరిగింది, అది మనకు కలిసి వచ్చింది. ఆ గాజులు దొంగతనం చేసింది ఆ మీరానే అని ఇంట్లో అందరూ నమ్ముతున్నారు. మన మీద ఎవ్వరికీ డౌట్ రాలేదు. మనం చేసిన దొంగతనం మరొకరి ఖాతాలో పడి మనం ఎస్కేప్ అయితే ఆ కిక్కే వేరప. బాబా, నువ్వెప్పుడొచ్చావు అదితి? చాలాసేపు అయింది. అంటే అంతా వినేసావా సిస్టర్? మొత్తం విన్నాను. సో ఆ గాజులు లేపేసింది మీరే అన్నమాట. ష్యూ, గట్టిగా అరవకు అదితి. గౌతమ్ విన్నాడంటే మా ప్రాణం తీసేస్తాడు. ఈ విషయం మన మధ్యనే ఉండాలి సిస్టర్, ఎవరికీ చెప్పుకో. ఎందుకు? గాజులు దొంగతనం చేశారు ఖర్చుల కోసమా? హా, కాదు, ఆ మీరాని ఇంటి నుంచి పంపించేయాలని ఇలా చేశాం. అవును సిస్టర్, మీరా నీ ఇంటి నుంచి పంపించమని మీ అమ్మే మాతో చెప్పింది. మీరా వెళ్ళిపోతేనే కదా నువ్వు ఇంటి కోడలు అవుతావు, గౌతమ్కి బాబుకి దగ్గరవుతావు. నీకోసమే ఇదంతా చేశాం అదితి, మమ్మల్ని నమ్ము. ఆ గాజులు ఏం చేశారు? ఎక్కడ పెట్టారు? ఒక చోట భద్రంగా పెట్టాం సిస్టర్, కావాలంటే నీకు ఇస్తాం, నువ్వు తీసుకో. కానీ ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పుకో.